పండ్లు నాకు చాలా ఇష్టం. ఒకరోజు ఆకాశంలో ఉన్న పెద్ద పండుని కూడా నేను చేరాలని అనుకున్నాను. నేను వాయుకుమారుడు, చిన్న హనుమంతుడు. ఇది లిటిల్ విండ్ స్టూడియో. మన కథ ప్రారంభం చేద్దామా? నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ప్రయాణంలో భాగమవ్వండి. ఎందుకంటే ఇంకా చాలా లీలలు మిగిలే ఉన్నాయి. ఇది నా లోకం, స్వర్గం. నా నృత్యం దేవతల్ని ఆనందింపజేసేదిన. ఈ చీకటి ఎందుకు? అహంకారం నీలో పెరిగింది అంజనా. భూమిపై జన్మించి నీ శక్తిని తెలుసుకో. నా విధి ఇదేనా? స్వర్గం నుండి భూమికి. ఇక్కడే నా కొత్త జీవితం మొదలవుతుంది. సంవత్సరాలు గడిచినా నా విశ్వాసం తగ్గలేదు. నీ అనుగ్రహం కోసం నేను వేచి ఉన్నాను. మహాదేవా, నన్ను ఆలకిస్తున్నావా? నేను సిద్ధంగా ఉన్నాను. తన భక్తి తరువాత ఆమె కేసరితో కలిశారు, కాని హనుమాన్ జననం కోసం ఇది మాత్రమే ప్రాధాన్యం. ప్రారంభం జరిగింది. కొత్త జీవితం వస్తోంది. అంజనా భక్తి చూసి శివుని చక్రం కదిలింది. ఈ కాంతి నా లోకానికి చేరుతుంది. ఓ శివా, నీ అనుగ్రహం. దైవిక శక్తి ఆమె లోకంలో ప్రవేశించింది. వాయువు దేవుడు దివ్యశక్తిని ఆమె గర్భంలోకి తీసుకెళ్తున్నాడు. నా లోకానికి ప్రాణమివ్వు. శక్తి ఆమె లోకంలో కలిసింది. కొత్త జీవితం సృష్టించబడింది. ధర్మానికి సేవ చేసే సంతానం. ప్రకృతి తిరిగి శాంతంగా మారింది. భవిష్యత్తు సిద్ధమైంది. నా శక్తి మరియు ప్రేమ త్వరలో ప్రాణం పొందుతాయి. ఈ రాజ్యానికి ఎన్నో యుద్ధాలు చూశాని. ఏదో మహత్తరమైనది జరగబోతోంది. ఈ గాలి యుద్ధానికి ముందు వచ్చే గాలి కాదు. ఇది శక్తి, ఇది దేవతల సంకేతం. స్వామి, నా తపస్సు సంవత్సరాలు ఈ క్షణం కోసం. నాలో కదులుతున్న ఈ శక్తి సాధారణం కాదు. అంజనా, నీ భక్తి ముందు నేనే తలవంచాను. దేవతలు ఎలా మౌనంగా ఉంటారు? ఈరోజు నీ తపస్సు ఫలిస్తుంది. ఓ మహాదేవా, నీ మాటే నా శ్వాస. నీ వరమే నా ఆశ. ఈ క్షణం నీ కృపతో నిండి ఉండాలి. ఓ మహాదేవా, నా కుమారుడు, నా ప్రాణం, శివుని వరం. ఈ రోజు నుండి ఇతడు నా వారసుడు మాత్రమే కాదు, ధర్మానికి కవచం, సత్యానికి శక్తి, అన్యాయానికి శత్రువు. ఇతడు భక్తి రూపం, శక్తి రూపం, ప్రపంచానికి మార్గదర్శి. ఇతడు మహావీరుడవుతాడు. ఆ రోజు రాజ్యం ఒక వారసుడిని పొందలేదు, ప్రపంచం ఒక మహావీరుడిని పొందింది. హనుమంతుడి జననం దైవిక ప్రారంభం. సూర్యదేవా, నా బిడ్డకు జ్ఞానం ప్రసాదించు. వాయుశక్తి అతనిలో ఉంది, కాని అతని మనసు ధర్మంలో నిలవాలి. అమ్మా, నాన్న, మీరెందుకు ఎప్పుడూ కళ్ళు మూసుకుని కూర్చుంటారు? ఆకాశం చూస్తే బాగుంటుంది కదా. మారుతి, నీలో శక్తి ఎక్కువ. కాని శక్తి అంటే ఆట కాదు. దాన్ని జాగ్రత్తగా వాడాలి. అమ్మా, శక్తి ఉంటే ఎందుకు దాచాలి? గాలి నన్ను పిలుస్తోంది. ఇతడు నిజంగా వాయుకుమారుడు. కాని విను నా బిడ్డ, ధైర్యం ఉన్నవాడే నిజమైన యోధుడు కాదు, ధర్మం కాపాడేవాడే మహాయోధుడు. నాన్న, నేను ఆకాశాన్ని కూడా రక్షిస్తాను. వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. కొంచెం తీసుకుంటే ఎవరికీ తెలియదు. బాలక,
నీలో అగ్ని ఉంది మారుతి. హనుమాన్, నేను కేవలం సరదా కోసం. నవ్వు మంచిది, కాని ఇతరుల శాంతి చెడగొట్టే నవ్వు కాదు. నీ శక్తి దయ కోసం పుట్టింది. అమ్మా, నేను చెడు కాదు కదా. కాదు బిడ్డా, నువ్వు చాలా మంచివాడివి. నువ్వు దేవుని వరం. చూడు నాన్నా, గాలి నాతో మాట్లాడుతోంది. అది నీ తండ్రి వాయువు ఆశీర్వాదం. దాన్ని గౌరవించు. నేను పెద్దవాడినయ్యాక మీ ఇద్దర్నీ గర్వపడేలా చేస్తాను. నువ్వు ఇప్పటికే మా గర్వం. నీ హృదయం పవిత్రంగా ఉంచు చాలు. అమ్మా, ఆ ఎరుపు పండు నాకు కావాలి. అది పండు కాదు, అది సూర్యుడు. ఆలోచించు. అది ప్రకాశిస్తోంది, అంటే అది నన్ను పిలుస్తోంది. మారుతి, ఆగు! నేను వస్తున్నాను, ప్రకాశవంతమైన